2002 ఆగస్టు 15న ప్రధానమంత్రి నిర్మల్ భారత్ అభియాన్ యోజనను ప్రకటించెను. అయితే ఇది దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, సామాజిక మరుగుదొడ్లు. 2007 అక్టోబర్ 2న ప్రారంభమైన ఆమ్ ఆద్మీ బీమా యోజన సహజ మరణాలకు అందించే బీమా ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 30,000 రూపాయలు. ఎడారి కొండ ప్రాంతాలలో 100 రోజులకు తక్కువ కాకుండా లాభదాయకమైన ఉపాధిని అందించేందుకు ప్రవేశపెట్టబడిన పథకము ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఉపాధి హామీ పథకం. ఇప్పటి వరకు అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ వృద్ధిని సాధించిన ప్రణాళికలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, 1 మరియు 5 మరియు 6, 7, 8 ప్రణాళికలు. అనుకున్న వృద్ధి రేటు కంటే అతి తక్కువ వృద్ధిని సాధించిన ప్రణాళిక ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 3వ ప్రణాళిక. సమగ్ర పశు గ్రామీణ అభివృద్ధి కార్యక్రమము ప్రారంభమైన సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1965 మరియు 1966లో ప్రారంభం అయినది. 4వ పంచవర్ష ప్రణాళికలో అనుకున్న లక్ష్యం సాధించకపోవడానికి కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. పాకిస్తాన్తో యుద్ధం మరియు 1973లో చమురు ధరల పెరుగుట, 3 సంవత్సరాలు వాతావరణం అనుకూలంగా లేకపోవుట. 2వ హరిత విప్లవము ప్రారంభము అని పిలువబడిన సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1991 సంస్కరణలు ప్రవేశపెట్టే నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో కనపడని లక్ష్యము ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పన్నుల సరళీకరణ. 2006లో తారాపూర్ కమిటీ ఏ సంవత్సరం నాటికి రూపాయికి మూలధన ఖాతాలో పూర్తి మార్పిడి కల్పించాలని సూచించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 2011. ఎంఆర్టీపీ చట్టాన్ని సవరించుట ఏ రకమైన సంస్కరణలో భాగము? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పారిశ్రామిక రంగ సంస్కరణలు. గీతాకృష్ణన్ మరియు రాజచెల్లయ్య మరియు నరసింహం కమిటీలు దేనికి సంబంధించినవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ప్రణాళికేతర వ్యయము, పన్నులు, విత్త రంగము. భారతదేశంలో కింద పేర్కొన్న వాటిలో ఎక్కువగా ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, వస్త్ర పరిశ్రమ. ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి వ్యవసాయ రంగం సమకూర్చే పద్ధతులలో ప్రధానమైనవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైన చెప్పినవన్నీ. వ్యవసాయ ప్రధాన పంటలైన వరి, గోధుమ దిగుబడులు ఈ మధ్యకాలంలో క్షీణించడానికి ముఖ్యమైన కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు. భూమి మానవ సంబంధాలను మార్చుటకు ప్రవేశపెట్టిన భూ సంస్కరణల విధానం ద్వారా తగ్గించాలనుకున్నది ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, భూ యజమాన అసమానతలు. వ్యవసాయ రంగంలో భూ సంస్కరణలు అమలు చేయడానికి ముందున్న కౌలుదారులు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, పైన చెప్పిన వారందరూ. లోపభూయిష్టంగా ఉన్న వ్యవసాయ రంగ నిర్మాణం వల్ల ఆర్థిక సాంఘిక అభివృద్ధికి అవరోధాలను తొలగించే లక్ష్యంగా ప్రవేశపెట్టింది ఏది?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భూ సంస్కరణలు. భారతదేశంలో వ్యవసాయ కమతాలపై పన్నును సిఫారసు చేసిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కెఎస్ రాజ్. మన దేశంలో వ్యవసాయ ధరల కమిషన్ను నెలకొల్పిన సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1965లో వ్యవసాయ ధరల కమిషన్ను ప్రారంభించారు. ఒక ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంలోని పనివారిని ఇతర రంగాలకు మార్చడం దేనికి సూచిక? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆర్థిక అభివృద్ధి. ఈ క్రింది వాటిలో కుకాడి బహుళార్థ సాధక నీటిపారుదల ప్రాజెక్టు ఉన్న రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నది. ఈ క్రింది వాటిలో హరిత విప్లవ ప్రయోజనాలు ఏ సౌకర్యాలు ఉన్న ప్రాంతాలకు పరిమితమైనవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నీటిపారుదల. జిల్లా స్థాయిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థల సంఘటిత సంస్థగా పనిచేసే యూనిట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కేంద్ర సహకార బ్యాంకు. మార్కెట్లో సరఫరా చేయడానికి ముందే వివిధ వ్యవసాయ పంటలకు ప్రభుత్వం ప్రకటించే ధరలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆహార భద్రత పేదరిక నిర్మూలన కోసం లక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ విధానంలో ప్రవేశపెట్టిన పథకం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బియ్యం సబ్సిడీ పథకం.